ఒక ప్రధానమైన ఎపిసోడ్ ఏంది అంటే విస్తరణ ఎప్పుడు అంటే మీ అందరికీ తెలుసు కదా. మళ్ళీ హాట్ టాపిక్గా మారిన కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, 5 అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన గ్రీన్ సిగ్నల్ ఇవ్వని కాంగ్రెస్ హైకమాండ్, అమాత్య పదవుల కోసం ఆశావాహుల ఎదురుచూపులు, మహిళా కోటా దక్కేనా, ఖాళీగా ఉన్న 2 బెర్తులకు సంబంధించి ఒక బీసీలకు ఇవ్వాలనే డిమాండ్ ఉంది. ఎస్టీల నుంచి లంబాడలకు కూడా అవకాశం కల్పించాల్సింది ఉంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. నేను చాలా సందర్భాలలో దీనికి సంబంధించి చెప్పిన, ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన తెలంగాణ రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ కనుక జరిగితే కొత్త మంత్రివర్గం ఎవరు వస్తారు, ఉన్న మంత్రులలో ఎవరికి ఉద్వాసన పలుకుతారు, రేవంత్ రెడ్డి టీంను రెడీ చేసుకున్నారా, ఆ టీం లిస్ట్ కూడా మీకు చెప్పే ప్రయత్నం గతంలో చాలా సందర్భాలలో చెప్పిన. ఎందుకంటే రేవంత్ రెడ్డి తన యొక్క వ్యవస్థను చాలా స్ట్రాంగ్ చేసుకుంటుండే. ఎట్లా అంటే పరిపాలన విషయంలో కాదు, తన టీమును రెడీ చేసుకుంటున్నాడు. ఇప్పటి వరకు మీ అందరికీ తెలుసు 2028-29 అసెంబ్లీ ఎన్నికలను తట్టుకునేందుకు ఒక ప్లానింగ్, ఒక విజన్, ఒక వ్యూహం అయితే ప్రభుత్వానికి ఉండాలి. ఏంటి అంటే రాష్ట్రంలో గరిష్టంగా 18 మంది మంత్రులకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రితో కలిపి కేవలం 16 మందే ఉన్నారు. దాంట్లో కేబినెట్లో మొన్నటికి మొన్న వివేక్ కానీ, అడ్లూరి లక్ష్మణ్ కానీ, వాకటి శ్రీహర్లను 3కి అవకాశం ఇచ్చిళ్ళు. అంటే అధికారికంగా ఇంకా 2 ఖాళీలు ఉన్నాయి, పనితీరు ఆధారంగా చేసుకొని కొత్త వారికి అవకాశం ఇవ్వబోతున్నారు అంటూ కూడా చెప్పిళ్ళు. అయితే కొత్త కేబినెట్లోకి వచ్చే అవకాశం ఉన్న రేవంత్ లీస్ట్ ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. నేను గతంలోనే చెప్పాను, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి మునుగోడు నియోజకవర్గం నుంచి ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, నల్గొండకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోటాలో ఈయనకు మంత్రి పదవి దాదాపుగా ఖరారు అయింది అని కూడా ప్రచారం జోరుగా సాగుతున్నది. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఫిక్స్ అయిపోయింది. దాంతోపాటు టీపీసీసీ చీఫ్ అంటే మహేష్ కుమార్ గౌడ్కు సంబంధించి ఇదేంటంటే పరిణామాలు నిన్న ఢిల్లీ పర్యటన తర్వాత మారిన విషయాలు ఇది. సో ఇక్కడ వెనుకబడిన వర్గాలు అంటే బీసీ కోటాలో ఈయనకు మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్కు సంబంధించి గౌడ సామాజిక వర్గం బీసీ వ్యక్తి కాబట్టి ఈయనకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఇంకోటి మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నానికి సంబంధించి, ఇటు రామ్మోహన్ రెడ్డి ఏమో పరిగికి సంబంధించి. ఎందుకంటే ఉమ్మడి రంగారెడ్డి లేదా దాంతోపాటు మహబూబ్ నగర్ జిల్లాల నుండి రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితులకు వీరికి ప్రాధాన్యత కల్పించే ఛాన్స్ అయితే దక్కవచ్చని కూడా ప్రచారం జరుగుతున్నది. నిన్న ఢిల్లీకి వెళ్ళిన ఫైల్స్లలో కొనసాగుతుంది. బాలు నాయక్ మీ అందరికీ తెలుసు, దేవరకొండకు సంబంధించి ఎస్టీ లంబాడ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఈయనకు కూడా అవకాశం కల్పించే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటు మంచిర్యాలకు సంబంధించిన ప్రేమ్ సాగర్ రావు, ఈయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఓసీ కోటా కింద రేస్లో ఉన్నారు. దాంతోపాటు మైనార్టీ కూడా మహమ్మద్ అజారుద్దీన్ లేదా మహమ్మద్ ఆలీ షబీర్లో ఒకరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉందని గతంలో ప్రచారం జరిగింది. మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికలలో అజారుద్దీన్కి సంబంధించి ఇచ్చే అవకాశం చేస్తున్నాయి. అయితే వాళ్ళ ఆ పదవి ఉంటుందా పోతుందా అనేది కూడా కొద్దిగా ఇది క్వశ్చన్ మార్క్గా మారింది. 6 నెలల గవర్నర్ కోటా కాబట్టి 6 నెలల్లో ఎమ్మెల్సీకి సంబంధించి అవకాశం ఉంటుంది. ఉద్వాసనకు సంబంధించి అంటే ఎవరెవరి మంత్రులను తొలగించే ఛాన్స్ ఉంది అంటే ఇందులో బలంగా మాత్రం కొండా సురేఖ పేరు కూడా వినబడుతుంది. కొండా సురేఖకు సంబంధించి పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దాంతోపాటు పౌర సమాజం మరియు రాజకీయ వర్గాలలో ప్రభుత్వానికి డ్యామేజ్ తెచ్చిందన్న నేపథ్యం, ఆమె మంత్రివర్గం నుండి తప్పించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధమైనాయి అంటూ కూడా ఢిల్లీకి ఒక రిపోర్ట్ వెళ్ళింది అంటూ కూడా అందుతున్న సమాచారం. ఇక దాంతోపాటుగా పొన్నం ప్రభాకర్కు కూడా ఉద్వాసన పలికే అవకాశం ఉంది. అనూహ్యంగా పొన్నం ప్రభాకర్ పేరు కూడా ఇందులో వచ్చింది. ఎందుకంటే ఒకవేళ మహేష్ కుమార్ గౌడ్ను కేబినెట్లోకి తీసుకుంటే బీసీ సమీకరణ ప్రకారం పొన్నం ప్రభాకర్ను తొలగించాల్సిన అవసరం ఉంటుంది. ఆయనకు తిరిగి పార్టీ సంస్థాగత అంటే టీపీసీసీ అప్పగించే యోచనలో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మహేష్ కుమార్ గౌడ్కి కనుక కన్ఫర్మ్ అయితే పొన్నం ప్రభాకర్ అవుట్. దాంతోపాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటే ఒక కుటుంబం నుండి ఇద్దరికి పదవులు ఉండకూడదు అనే ఆ నిబంధన ఉంది కాబట్టి ఒకవేళ వెంకటరెడ్డిని తీసుకుంటే కేబినెట్ నుంచి ఢిల్లీ రాజకీయాలకు పంపే అవకాశం ఉందనేది పొలిటికల్ సర్కిల్లో అయితే నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. సరే మొత్తానికి ఏది ఏమైనా పోర్టుఫోలియో శాఖల మార్పు అవకాశం ఉంది. అంటే పోర్టుఫోలియో చేసే మార్పు అయితే ఉండే అవకాశం ఉంటుంది. కొత్తగా చేర్చుకున్న వారికి కాకుండా ప్రస్తుతం ఉన్న మంత్రుల వద్ద ఉన్న కీలకమైన అంటే ఐటీ కానీ, మున్సిపల్ కానీ, రెవెన్యూ కానీ, విద్య కానీ, హోంశాఖలకు సంబంధించి ఇటు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు అలకౌట్ చేసి కేబినెట్లో మరింత బలోపేతం చేసే అవకాశంగా ఉన్నది. సో మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చ అయితే భారీగా జరుగుతుంది. ఢిల్లీకి సంబంధించిన పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో ఒక్కొక్కరికి తెలియకుండా ఒక్కొక్కరు కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. దీనికి సంబంధించిన ఇంటెలిజెన్స్ సమాచారం కూడా ఉంది. సో మొత్తానికి ఇక్కడ ఎవరు మారుతారు, ఎట్లయితుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన ఆ పరిస్థితి అయితే కనబడుతుంది. సో కేబినెట్ విస్తరణలో మాత్రం ఆసక్తికరంగా మారిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక ప్రధానమైన ఎపిసోడ్ కూడా మీ అందరికీ చూసిన అంశం ఏంది అంటే తెలంగాణ సమాజం మొత్తం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంతానికి చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో మనం అందరం కూడా చూద్దాం. ఎందుకంటే
రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రతి ఎపిసోడ్కు సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం. సో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కానీ లేదా ఇతర పరిణామాలు కానీ వేగంగా కూడా మారుతున్నాయి. దాంతోపాటుగా ఇక్కడ రాజకీయంగా అంటే పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, నిలదీయండి, వాస్తవాలను చెప్పండి, ప్రభుత్వం చేత మనం పనిచేయించుకోవాలి. ఇది మన బాధ్యత, ఎందుకంటే ఇది మన నైతిక బాధ్యత. ఈ తెలంగాణ రాష్ట్ర బిడ్డగా పుట్టినప్పుడు, ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పౌరుడిగా ఉన్నప్పుడు సో ఖచ్చితంగా కూడా దీనికి సంబంధించిన ఎపిసోడ్లో మనం తీవ్రంగా కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించండి. ప్రభుత్వం చేత పని చేయించుకోండి. ప్రభుత్వం ఎందుకు పని చేయదు, ప్రభుత్వం పని చేయకపోవడానికి కారణం ఏంది, ప్రభుత్వం ఎందుకు పని చేయాలి, ప్రభుత్వం ఎందుకు పని చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి, ఎందుకు పని చేస్తలేదు, దానికి సంబంధించి కూడా మనం క్లియర్ కట్గా కూడా చూడాల్సిన ఆవశ్యకత అంశం అయితే ఉంది. సో ఖచ్చితంగా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం, నిలదీద్దాం, పని చేయించుకుందాం. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో 30 నెలలు గడిచిపోయింది. ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా చేసిందంటే గుండు సున్నా, ఆ గుండు సున్నాను కాస్త పని అయింది అనే విధంగా మనం ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేద్దాం.